అప్పుడెప్పుడో గంగమ్మ జాతరప్పుడు ఒక్క పూట అట్లా పోయి వచ్చిండు గంతే. గంగమ్మకు పట్టుబట్టలు పెట్టి ఎమ్మటే వెనుకకు మళ్ళొచ్చిండు. అందుకే ఈసారి మాత్రం అన్ని మీటింగ్లు పక్కకు పెట్టి 2-3 దినాలు కుప్పంలోనే మఖం పెట్టిండు సీఎం బాబు సారు. సొంత నియోజకవర్గంలో చిన్న పెద్ద అందరినీ పాయరంగా పలకరించిండు. పాండ్రి మూడో రోజు ఏమేమి ముచ్చట్లు నడిచినాయో ఆ సంతకు పోయి అసుకొనొద్దాం. సీఎం సారు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం అంటే మరి ఎట్లుండాలి? చెక్కున మెరవాలి. పెద్దసారు ఊరంటే అన్ని ఊర్ల కంటే ముందు నడవాలి. అందుకే కుప్పంను అట్లా చేయాలని మత్తు తండ్లాడుతున్నాడు బాబు సారు. ఈసారి 3 దినాలు కుప్పంలోనే మకాం పెట్టి వాళ్ళను వీళ్ళని అనకుండా అందరిని మంచిగా అరుచుకున్నాడు. తొలుత 2 దినాలు రిబ్బెన్ కట్టింగులు, శంకుబండలకు పరదలు గుంజుడు, పనులు చాలు చేసుడు నడిస్తే, 3వ రోజు అంటే ఆదివారం నాడు పేదోళ్లకు సాధించే కార్యం చేసిండు. ఉన్నోళ్ళు లేనోళ్ళను ముంగటికి నడిపియాలి అన్నట్టు సారు P4 అని ఒక కార్యం పెట్టిండు కదా. ఆగో గా మీటింగ్ లో పబ్లిక్ తోని మాట ముచ్చట్లు చేసిండు. చూడండి ఏమన్నాడో. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనందరం మనుషులమే. మనుషులు ఒకసారి సహాయం వచ్చిన తర్వాత మనం నిలదొక్కుంటే మనం కూడా ఇంకొకరు సహాయం చేయాలనుకుంటాం. ఇది ఒకరికొకరు ఆ విధంగా చేసుకుంటూ పోతే సమాజం బాగుపడుతుంది. అదే చేస్తున్నాం. సమాజంలో ఏ గ్రామంలో గాని, దేశంలో గాని, రాష్ట్రంలో గాని ఒక 10 మంది పైన ఉంటారు, బాగా డబ్బులు వస్తాయి. 20 మంది అధ్వానమైన పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలందరినీ కోరుతున్నాను, భగవంతుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ బాధ్యత. మీరు కూడా 10 మందిని పైకి తీసుకురావడం మీ బాధ్యత. దిస్ ఇస్ హిస్టారిక్ ప్రోగ్రామ్. ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి ప్రయోగం జరగలేదు. అలాంటి ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్ లో నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పబ్లిక్ కు సర్కారు అన్ని తీర్ల సాధిస్తున్నది. అట్లనే ఉన్నోళ్ళు సుత లేనోళ్ళ బాగు కొరకు పని చేయాలి, తోచిన కాడికి సాయం చేయాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు. అంతేకాదు పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుండే అన్నట్టు గట్టిగానే అరుచుకున్నాడు. ఇట్లా 3 దినాలు సొంత నియోజకవర్గంలోనే ఉండి తీరు ముచ్చట్లు, తీరు పథకాలు ఎగురపెట్టి అందరినీ పాయరంగా అరుచుకున్నాడు ముఖ్యమంత్రి. కుప్పం నియోజకవర్గాన్ని బంగారు కుప్పం లెక్క మారుతానని చెప్పిండు. బంగారు కుప్పం అంటే యాదకొచ్చింది. కుప్పంలో బంగారం తవ్వుడు ఎప్పుడు చాలు చేస్తాడో సారు మరిగా చూడాలే.